విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించేలాగా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేసేలా చూడాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ భీమారం ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులచే రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఈ మేరకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి బస్టాండ్ ఏరియా అవడం ఎక్స్ రోడ్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనదారుడు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్స్లు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదని, ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దాన్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసేవారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. జనాలకు అందరికీ కూడా ఈ రోడ్డు భద్రత భాగంగా ఈ సిగ్నల్స్ కానీ, తర్వాత రోడ్డు మీద ఉన్నటువంటి లైన్స్ విషయంలో కానీ, తర్వాత రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని పోయేటట్టుగా మనం చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంతటితో కాకుండా పిల్లలతో పాటు యూత్తో పాటు అందరినీ కూడా విలేజెస్ అందరినీ కూడా మనం మోటివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. దయచేసి విలేజెస్కి చెప్తున్నది ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదని చెప్పి మరీ మా పోలీస్ శాఖ తెలుస్తుంది. అదేవిధంగా సిగ్నల్స్ జంప్ కావడం కానీ, సిగ్నల్స్ని దాటడం కానీ, తర్వాత ఓవర్టేక్ చేయడం విషయంలో జాగ్రత్తలు కానీ, తర్వాత ఇంకా ఇతరత్ర రోడ్డు విషయంలో కూడా మనం సిగ్నల్స్ విషయంలో కూడా జనాల్ని అంతా కూడా జాగ్రత్త పరుస్తుంది. ఇందులో ప్రజలంతా కూడా భాగస్వాములై మీరంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఇంటికి బయటకు వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి పోవాలంటే దేవుడితో పాటు మనం హెల్మెట్ని కూడా నమ్ముకొని ముందు పోవాల్సిందిగా కోరుతుంది. దీనిలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు, తర్వాత ఉపాధ్యాయులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్వేత, సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ మాచర్ల ఆనంద్ పాల్, కానిస్టేబుల్ కిరణ్, నసీర్, రవలి, శ్రవంతి, హోంగార్డ్ లస్మయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.